అమ్మా పులిహోర చేయడం స్టార్ట్ చేసావా? ఇంకా లేదమ్మా. ముందైతే తమ్ముడు సేమియా అడిగాడు కదా, అది చేసి ఇచ్చేస్తాడు. అసలు అడిగాను నేను అంటున్నాడు. కాబట్టి కోపం పోగొట్టేద్దాం. నేను సేమియాకి రెడీ చేసేసుకున్నాను. ఎంతసేపు చిటికలో అయిపోతుంది. ఏది ప్రాసెస్ చెప్పు అయితే. ఇగో పాలు పెట్టేసాను పక్కనే. ఇగో పక్కన అయితే సేమియాలు వేసుకున్నాను. ఎన్ని కావాలి అన్ని. నేను సేమియాలో నువ్వు డైరెక్ట్ ఉత్తి సేమియాలు వేసి వండను, తెలుసు కదా నీకు. నేను సగ్గుబియ్యం వేస్తాను, అప్పుడే సేమియా అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇగో సగ్గుబియ్యం తీసుకున్నాను కొన్ని, ఎంతో 2 గుప్పుళ్ళు తీసుకొని ఇవి కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు కూడా సగ్గుబియ్యం చాలా బాగా మెత్తగా ఉడకాలి, అప్పుడే సేమియా చాలా బాగుంటుంది అనమాట. చక్కగా అది గమ్ము గమ్ము కింద ఉంటుంది కదా, ఆ టైప్లో వచ్చేయాలి మంచిగా, అప్పుడే సేమియా అనేది ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుని ఒక 3 కూతలు ఏం చేసుకుంటాను దీన్ని వాటర్ వేసుకొని. సరే మధు ఇట్లా అమ్మా. ఇగో పాలు కలుపుకొని ఇప్పుడు సేమియాలు నేను దోరగా వేపేసుకున్నాను కదా, ఇలాగా ఇవి ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి ఓ పక్కనే. మనకి ఇక్కడ సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి, ఇంతకీ గాలి ఎక్కలేదు ఎందుకు అనుకున్నాం. ఈ పక్కన వాచర్ పోయింది. ఇప్పుడు మామూలుగానే ఉడుకుతున్నాయి అనమాట. నార్మల్గా మనం ఎలా ఉడికించుకుంటాం కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడుకుతున్నాయి. మధు రామ్మ అయిపోయింది. ఇగో మనకి ఇక్కడ సేమియాలు ఉడికిపోయినాయి. ఇందులో నేను ఇలాచీ కూడా వేసాను. ఇక్కడ సగ్గుబియ్యం ఇదిగో నేను వేరే కుక్కర్లో పెట్టాను. మంచిగా ఉడుకుతాయి, కుక్కర్లో పెడితే బాగా మెత్తగా ఉడుకుతాయి కాబట్టి వేరే కుక్కర్లో పెట్టాను అనమాట. అది పని అయిపోతుంటే ఇదిగో చూడు, మనకి ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఇదిగో చూడు ఎంత బాగా ఉడికిపోయినాయో. మంచిగా చూడు బాగా మెత్తగా ఉడికినాయి. గింజ అనేది ఇలాగ అయిపోవాలి, ట్రాన్స్పరెంట్ గా ఆనాలి మనకి సగ్గుబియ్యం. ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా, ఇది బంద్ చేసేసాను నేను గ్యాస్. ఇప్పుడు ఇదిగో ఇది కూడా ఇందులో మిక్స్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఇలా చేస్తే సేమియా ఎలా ఉంటుంది మనం చేస్తే చెప్పు, సూపర్గా ఉంటుంది కదా. అంతే. ఇప్పుడు 2 ఇలా మిక్స్ చేసినా షుగర్ ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి. బంద్ చేసాక ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బంద్ చేసాక మిక్స్ చేసుకోవాలి, లేదంటే అది ఇరిగిపోయినట్టుగా అయిపోద్ది. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే 2 కలిపేసి ఉడకబెట్టేయడం, లేకపోతే పొయ్యి మీద ఉండగానే చక్కెర వేసేసి ఉడకబెట్టేయడం, అలాంటివి చేస్తారు. అలా చేయకూడదు. ఇలా 2 ఉడకబెట్టుకున్నాక ఇలా మిక్స్ చేసి సేమియాలు పాలలో ఉడికాక కట్టేసుకొని గ్యాస్ అనేది సగ్గుబియ్యము చక్కెర కలుపుకోవాలి. అవును. ఇగో ఇప్పుడు చూడు ఎంత బాగుందో, చక్కగా తింటే నోటికి ఎంత ఎలా అనిపిస్తుందో. ఇక్కడ నెయ్యి పెట్టుకున్నాను. ఇగో జీడిపప్పు, కిస్మిస్, బాదం 3 వేసి దోరగా వేయించేసుకోవాలి. ఎగుతా ఉంటాయి కదా, ఈలోగా నేను ఏం చేస్తున్నాను చూడు, షుగర్ కలిపేస్తాను. మనకి ఎంత షుగర్ కావాలో, మనం ఎంత తింటాం అన్నది మనకు తెలుస్తుంది కదా. దాని లెక్క ప్రకారం మనం షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంత క్వాంటిటీ అని మనం చెప్పకుండా వాళ్ళు ఎంత తినగలుగుతారో అంత మిక్స్ చేసుకోవాలి. అంతే, షుగర్లు ఉప్పులు అలాగే చెప్పాలి అంతే. ఇంకా మనం ఎంత షుగర్ తింటామో అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా చల్లారిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు మనం అలా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసాక కలుపుకోవాలి అంతే. స్టవ్ మీద ఉండగా ఉడుకుతున్నప్పుడు టపటపా వేసేసి కలిపేసి బెల్లాలు వేసేస్తారు, షుగర్లు వేసేస్తారు, మొత్తం ఇరిగిపోయినట్టే అంటుంది నాకు. తీయగా ఉంటే చాలు అనుకుంటారు సేమియా. అలా కాదు. ఇప్పుడు మనకి పాలు అన్నది ఏదైనా ఎరగడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయి అసలు చూడు, క్రీమీగా సూపర్ గా. పైగా నేను ఇందులో 1/2 లీటర్ పాలే వేసాను. ఆ సొగ్గు బియ్యం వల్ల ఇంకా క్రీమీగా అనిపిస్తుంది. అవును. ఇప్పుడు మనకి తగినంత షుగర్ వేసుకున్నాం కదా, ఇవి కూడా దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇంకా లాస్ట్ లో ఇంక వేసేసుకోవడమే. అంతే. అబ్బా సేమియా రెడీ. చూడు ఎలా ఉంది, సూపర్. ఇంకా సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము అందరం తాగేస్తాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.